బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. అన్నవరం సమీపంలోని పంపా అక్విడెక్ట్ వద్ద పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులను పరిశీలించారు. అదేవిధంగా ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ ఏజెన్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పనుల పురోగతిపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక పర్యటనలో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలవరం పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి సాగునీటి రంగాన్ని కుదేలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేస్తుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆర్థిక స్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి దశలో కూడా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఒక్క సంవత్సరం 1460 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిటికల్ వర్క్స్ మేము పూర్తి చేస్తున్నామని అంటే అది ఉత్తరాంధ్రకు మా యొక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అదొక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఆదేశించారు. ఈ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా జూన్లో మనం విడుదల చేసేటువంటి నీరు ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్కి అటు ఇటు ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి చెరువులు, ఆ చెరువుల్ని ఈ యొక్క కెనాల్ నుంచి ఏ రకంగా మనం నింపగలుగుతాము, దానికి ఉన్నటువంటి ఏదైనా అక్కడ క్రిటికల్ ఏదైనా ఉంటే దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోమని మనం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు పారిశ్రామిక అవసరాలు కూడా ఉత్తరాంధ్రకు మీరు చూస్తూ ఉన్నారు. మరి అటు విశాఖపట్నం నుంచి ఇటు తుని వరకు కూడా మరి పారిశ్రామిక కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. అటువంటి పారిశ్రామిక అవసరాలు కూడా వాళ్ళు నీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఈరోజు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మనం పూర్తి చేస్తేనే ఆ పారిశ్రామిక అవసరాలు కూడా మనం తీర్చగలుగుతాం. వాళ్ళకి వాటర్ కూడా వాళ్ళకి మనకి ఇవ్వగలుగుతాం. అంటే ఆ రకంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకుని ఒక త్రాగునీరు అవసరాలకు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అవసరాలకు, విశాఖ త్రాగునీటి అవసరానికి, అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చేటువంటి విధంగా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల్ని ఇంత పురోగతిలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటారు.